ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 3వ వచనము. యెహోవా పర్వతం అంటే దేవుని సన్నిధే కదా. ఇప్పుడు ఆయన సన్నిధికి ఎక్కదగిన వాడెవడు అంటే దేవునికి దగ్గరగా కాగలవాడెవడు, ఆయనను ఆరాధించగలవాడెవడు, ఆయనతో సహవాసం చేయగలవాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలబడగలవాడెవడు, ఆయనతో నిరంతరం సంబంధం కలిగి ఉండేవాడెవడు, ఆయనకు ఇష్టమైన జీవితం గడపగలవాడెవడు అని ప్రశ్నిస్తూ దావీదు సమాధానమిచ్చాడు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే ఆయన సన్నిధిలో నిలబడగలిగి ఆయన చేత ఆశీర్వదించబడతాడంట. మరి మనం కూడా వెళ్తున్నాం కదా చర్చెస్కి. మరి దావీదు చెప్పిన లక్షణాలు మనలో ఉన్నాయా? మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.